హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అండి. ఈరోజు నేను దానిమ్మ తోట చూపిస్తున్నానండి. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ దానిమ్మ తోట గురించి మీకు ఎంత కొంత విషయం తెలుస్తుంది, అందుకని లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే 2 తోటలు చూపిస్తున్నానండి. ఒక తోట పెద్దది, ఇదైతే పెద్ద తోట అండి, ఇంకోటి చిన్న తోట. ఈ తోట వరకు అయితే కాయలు చాలా బాగా దిగుబడి చేయండి. చూడండి కాయలు ఎంత బాగున్నాయో. ఈ తోట మొత్తం కూడా 30 ఎకరాల దాకా ఉందండి. 30 ఎకరాల దాకా ఉంది. కాపు కూడా చాలా బాగా వచ్చిందండి. కాయలు అయితే చాలా బాగా దిగుబడి వచ్చున్నాయి. చూడండి కాయలు ఎంత బాగా కాస్తున్నాయో. ఈ కాయలు మంచిగా రావాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. చూడండి ఎంత బాగా కాయలు వచ్చున్నాయో. ఈ రైతు అయితే ప్రతి కాయకు కూడా మంచి జాగ్రత్తలు తీసుకున్నాడండి. ప్రతి చెట్టుకు కూడా దోమ తెరలు వేస్తున్నారు. చెట్టుకి దోమ తెరలు వేస్తున్నారు. అలా దోమ తెరలు వేయడం వల్ల అది గుడ్డ దోమ తెర. అలా దోమ తెరలు వేయడం వల్ల పిట్టల వల్ల కానీ, పక్షుల వల్ల కానీ, ఇంకా పురుగుల వల్ల కానీ, దోమల వల్ల కానీ ఇబ్బంది లేకుండా ఉండేదానికి అలా దోమ తెరలు వేస్తారండి. దోమలు ఎక్కువగా కూడితే కాయల మీద మచ్చలు వస్తాయి. చూడండి ఈ కాయ ఎంత ఎర్రంగా, ఎంత నీట్గా ఉందో, ఒక్క మచ్చ కూడా లేకుండా ఎంత పెద్ద సైజు కాయ వచ్చున్నాయో. ప్రతి కాయ కూడా అలా ఉండాలి. అలా ఉండాలంటే దోమ తెరలు వేయాలి. చూడండి ఈ కాయలకు అస్సలు మచ్చ లేదు, మచ్చ లేకుండా ఉండాలి. అందుకని దోమ తెరలు వేస్తారు. ఈ దోమ తెరలు గుడ్డ దోమ తెరలు అండి. గుడ్డ దోమ తెరలు వేస్తేనే వర్షం పడినా సరే నీరు కిందకి జారిపోతాయి. చూడండి కాయలు ఎంత బాగా కాసున్నాయో, గుత్తులుగా. ఇలా కొన్ని కాయలు ఎండకు కానీ తెగులుకు కానీ పగిలిపోతుంటాయండి. తెగులు ఎక్కువ ఉన్నా సరే కాయల మీద మచ్చలు రావటం, కాయలు పగిలిపోవటము, ఇంకా కాయల సైజు పెద్దవిగా రావండి. కాయల సైజు రావడానికి కానీ, ఇంకా మంచి కలర్ రావడానికి కానీ కొన్ని మందులు వాడతారంటండి. అంటే కాయల సైజు పెరగాలన్నా, కాయలు మంచి కలర్ రావాలన్నా మందులు వాడతారు. ఈ తోటలో వరకు అయితే కాయలు ఒక్కొక్క కాయని 100 గ్రాముల నుండి 400 గ్రాముల దాకా కాయలు పెరుగున్నాయండి. కొన్ని కాయలు అయితే 1/2 కిలో దాకా కూడా వచ్చినాయి. ఈ తోట వరకు అయితే అంత బాగుందండి. ఇప్పుడు ఈ తోట అయితే 2వ తోట చూపిస్తున్నానండి. ఈ తోట చిన్న తోట అండి. ఈ చిన్న తోట ఇంకా కాయల దిగుబడి కూడా ఫస్ట్ తోట కాడికి ఇక్కడ ఉండే కాయలు దిగుబడి చాలా తక్కువగా ఉందండి. ఎందుకంటే ఈ చెట్లు వేసిన తర్వాత ఇదే ఫస్ట్ కాపు అవడం వల్ల కాయలు కొద్దిగా తక్కువగానే వచ్చినాయండి. కానీ రైతు మాత్రం మంచి కేర్ తీసుకున్నాడు ఈ తోటకు కూడా. చూడండి ఈ తోట మొత్తం 5 ఎకరాలు ఉందండి. 5 ఎకరాల తోట ఇది. ఫస్ట్ కాపు. కాయలు ఎక్కువగా దిగుబడి రాలేదు. వచ్చిన కాయల వరకు కూడా క్వాలిటీ కాయలు రాలేదండి. ఎక్కువగా మచ్చలు వచ్చేసి ఉన్నాయి. అలా మచ్చలు వస్తే క్వాలిటీ కాయలుగా తీసుకో. ఈ రైతు అయితే చాలా మంచిగా కేర్ తీసుకున్నారండి. అంటే కాయకి కూడా కవర్ గట్టి కేర్ తీసుకున్నారండి. అందువల్ల కొన్ని కాయలు మంచిగా వచ్చినాయండి. చూడండి ఈ కాయలకైతే మచ్చలు ఏం లేకుండా నీట్గా ఉన్నాయి. కొన్ని కాయలు అయితే ఎక్కువగా మచ్చలు వచ్చినాయండి. ఈ కాయలకి కవర్లు ఎందుకు కడతారంటే ఎండ తగలకుండా ఉంటే కాయలు కలర్ మారకుండా ఉంటుందండి. ఎండ ఎక్కువగా తగిలితే కాయల మీద మచ్చలు వస్తాయండి. అలా మచ్చలు వస్తే కాయలు క్వాలిటీ కాయలుగా తీసుకోరండి. ఎక్కువ డ్యామేజ్ వచ్చిన కాయలుగా కింద లెక్కేస్తారు. అందుకనేసి కాయకి కూడా కవర్ కట్టున్నాడు. మంచి కేర్ తీసుకున్నాడండి రైతు. కానీ కాయలు ఎందుకో మరి అంత బాగా రాలేదు. చూడండి ఈ తోటలోనే మోటార్ ఉంది. ఈ మోటార్ డ్రిప్ ఇరిగేషన్ అండి. ఈ మోటార్ మొత్తం కూడా అంటే ప్రతి చెట్టుకి కూడా పైపులతో కనెక్షన్ ఉంటుందండి. దాని ద్వారా నీరు పారిపోతాయి. డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది. అంత బాగా కేరింగ్ తీసుకున్నాడు. కానీ రైతు కాయలు అయితే అంత బాగా రాలేదండి. చూడండి ప్రతి కాయకి కూడా కవర్ కట్టున్నాడు. కానీ కాయలు కొన్ని కాయలకి మచ్చలు వచ్చేసి ఉన్నాయండి. చూడండి ఎలా మచ్చలు వచ్చున్నాయో. ఇలా మచ్చలు రాకూడదు. మచ్చలు వస్తే కాయలు క్వాలిటీ కాయలుగా తీసుకోరండి. మచ్చలు రాకుండా చూసుకోవాలి. అలా అయితేనే కాయలు మంచి క్వాలిటీగా, మంచి ధర కూడా ఉంటుందండి. మచ్చలు వస్తే కాయల ధర ఈ కాయల సైజు కూడా అంత పెద్దగా లేవండి. అంటే ఒక కాయ 100 గ్రాముల నుండి 300 గ్రాముల దాకే ఉన్నాయి. ఫస్ట్ తోట అయితే కొద్దిగా పెద్దవి మంచి అంటే సైజు ఉన్నాయండి. 100 గ్రాముల నుండి 400 నుండి 500 గ్రాముల దాకా ఉన్నాయి. ఈ తోటకైతే 300 గ్రాముల దాకే ఉన్నాయండి. కాయల సైజు కొద్దిగా తక్కువగా ఉన్నాయి. చూడండి ఇప్పుడైతే కాయలు కట్ చేస్తున్నారండి. ఈ కాయలు ఎలా కట్ చేస్తారంటే, కాయలు గుండ్రంగా ఉండి ఎర్రంగా ఉండాలి, లేదా లేత పసుపు కలర్లో ఉన్నా సరే కట్ చేసేస్తారండి. గోధుమ కలర్లో ఉన్న, పచ్చ కలర్లో ఉన్న ఈ కాయలు కట్ చేయరండి. చూడండి ప్రతి కాయకు కూడా కవర్ కట్టున్నారు. ఈ దానిమ్మ తోటకి ఎకరాకి ఎంత పెట్టుబడి అవుతుందంటే, ఒక ఎకరాకి
2 లక్షల దాకా పెట్టుబడి అవుతుందండి. 2 లక్షలు మనం పెట్టుబడి పెట్టుకుంటే మినిమము ఒక 6-7 లక్షల దాకా డబ్బులు మనకి మిగులుతాయి. అందులో 2 లక్షలు మనం పెట్టుబడి తీసేసిన మిగిలిన 4-5 లక్షలు మనకి మిగులుదల ఉంటుందండి. కాకపోతే ఈ తోట బాగా ఎక్కువగా కేర్ తీసుకోవాలి, లేకపోతే కాయలు అంత బాగా రావండి. ఈ ఎలాంటి టైంలో తెగులు వస్తాయి, ప్రతి తెగులుకి ఎలాంటి మందులు వాడాలి, ఇంకా ఈ చెట్లు ఎలాంటి నేలలో బాగా పెరుగుతాయి, ఇంకా నేలకి ఎలాంటి చెట్లు వేయాలి అంటే ఈ చెట్లలో కూడా చాలా రకాల కాయలు ఉంటాయండి. ఒక్కొక్క జాతికి ఒక్కొక్క రకం నేల ఉండాలి. అలా అన్నీ తెలుసుకొని వేసుకుంటే మంచి దిగుబడి ఉంటుంది, ఇంకా మంచి డబ్బులు కూడా వస్తాయండి. తెలియకుండా దీంట్లోకి అయితే వెళ్ళకూడదు. అంత బాగా తెలుసుకున్న తరువాతనే ఈ దానిమ్మ తోట సాగు చేయడము మంచిది. అంటే బాగా తెలిసిన వాళ్ళ దగ్గర నీట్గా కనుక్కొని సాగు చేస్తేనే మంచిదండి. ఇవి ఎక్కువగా ఎక్కడెక్కడ పండిస్తారు అంటే కర్ణాటక రాష్ట్రంలో అగ్రిబొమ్నలి, ఇంకా మహారాష్ట్రలో సాంగోలం, గుజరాత్లో కొన్ని ప్రదేశాల్లో ఈ పంటని ఎక్కువగా వేస్తారు. ఎర్ర నేలల్లో ఈ పంట బాగా పండుతుందండి. చూడండి కాయలు ఎలా కట్ చేస్తున్నారో, ప్రతి కాయ కూడా ఎంచుకొని కట్ చేస్తున్నారు. ఇవి ఏ రోజు కట్ చేశారంటే 24వ తేదీ ఏప్రిల్ 2024 అండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మంచి సపోర్ట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. చూడండి కాయలన్నీ కట్ చేసి ఇలా ఒక దగ్గర గుట్టేస్తారండి. గుట్టేసి దాని తర్వాత గ్రేడింగ్ చేస్తారు. ఈ గ్రేడింగ్ వీడియో నేను ఇంకో వీడియో చేస్తానండి. ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మాత్రం అస్సలు మర్చిపోవద్దండి.